నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. బాబాయ్, ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ 54 సంవత్సరాల వరకు, అంటే ఈ రోజు వరకు ఏ రోజు మీరు హోప్ను వదిలేయలేదు, ఆశను వదులుకోలేదు, కష్టపడుతూనే వచ్చారు, సక్సెస్ అయ్యారు. ఇంత ప్రయాణం చేసిన మీరు కరోనా టైంలో మాత్రం ఒకరోజు చనిపోవాలి అన్న ఆలోచనకు వచ్చారట. అసలు ఎందుకు వచ్చారు, ఏం జరిగింది, ఎలా బయటపడ్డారు? సార్, ఆ టైంలో మా మిస్సెస్కి కొంచెం హెల్త్ బాగలేకుండా ఉండింది. ఆయనకి హాస్పిటల్ పిలుచుకోపోవడం రావడం కరోనాకు ముందే 1999లో ఒక 6 నెలలు దాకా హాస్పిటల్ చూపించాను సార్. చాలా ఖర్చులు అయినాయి, చేపించినాం. కొంచెం ఒళ్ళు బాగానే వచ్చింది, క్లియర్ అయింది. వాళ్ళ అమ్మగారి ఊరికి వెళ్ళారు. ఒళ్ళు బాగొచ్చిందంటే ఏం బాగుండేది? అంటే దాన్ని ఏమంటారు, మా అబ్బాయి పుట్టి ఒక 3 నెలల తర్వాత ఆ గంజి నీళ్ళు అవి అది ఇది ఎక్కువగా తాగేసి జన్నెక్కిపోయి ఓకే, అది కొంచెం షాక్ లాగా అయింది. వాళ్ళ పిన్నమ్మ వాళ్ళు దగ్గర వదిలిన్నాము. అప్పుడు ఆ విలేజ్లో వదిలిన్నాము. అది హెల్త్ బాగాలేక కొంచెం ఇదిగా ఉండింది. కానీ నేను అంతా హాస్పిటల్ పిచ్చుకెళ్ళి చూపించుకోవడం అంతా చేశాను. అంతా బాగానే ఉంది. వాళ్ళ అమ్మగారు ఊరికి వెళ్ళారు. ఇక్కడ ఇదే నవంబర్ సెప్టెంబర్లో ఉంది. ఇంకా విలేజ్ల్లో బాత్రూమ్కి వెళ్తే బహిర్భూమి కల్లా వెళ్తారు కదా, అటు వెళ్ళుండారు. అదే కుంట వచ్చేటప్పుడు కుంట ఏది ఉంటే ఆ కుంట కాడికి పోయింటే కాలు జారి పడిపోయి ఉండారు. తెల్లారితే ఎవరు లేరు కదా, తెల్లారి 6 గంటలకి ఎవరు ఉంటారు. అది ప్రమాదవశాత్తు అమలు జరిగిపోయింది. మాకు చిత్తూరులోనే ఉంటే నాకు ఫోన్ చేశారు. సరిపోవడం చూసి అనుకోలే, అమ్మ జరుగుతుంది నేను అనుకోలేదు సార్. ఆ బాధ తరువాత ఆర్థికంగా కూడా చాలా నష్టాలు వచ్చినాయి అంట. అది అయిన తర్వాత మళ్ళీ మా అమ్మగారు 3 నెలల తర్వాత మా అమ్మగారు చనిపోయారు. మా మిస్సెస్ చనిపోయి 3 నెలలకి మా అమ్మ చనిపోయింది. కోలుకోలేని దెబ్బ సార్ అది. ఆ టైంలోనేనా ఇల్లు కూడా అమ్మేసింది? ఆ టైంలోనే ఒకే ఇల్లు ఒకటి అమ్మేసాను. అది ఎవరికి తెలియదు. తోడు ఉన్న 2 మనుషులు పోయారు, నీడపోయింది, చేతిలో రూపాయి డబ్బులు లేవు, బిజినెస్లు అన్నీ క్లోజ్. కరోనా ఒక పక్క, కరోనా స్టార్ట్ అయింది. కరోనాలలో వ్యాపారం లేదు. ఆ సమయంలో చనిపోవాలని ఆలోచన చేశారు. నాకే ఈ ఆలోచన రాకుండా చేసుకోవాలనుకున్నా. ఏమ్రా ఇవంతా ఆలోచించి నాకు చాలా నాకే మా ఏంద్ర ఉండేది, చచ్చిపోదాం మా ఫ్రెండ్కి చెప్పుకున్నాను నేను. అంటే అతను సలహా ఇచ్చాడు, రే ఏమ్రా నువ్వు ఏం మాట అంటున్నావు, అమ్మంతా మాట్లాడద్దు, దేవుడు కష్టాలు పెడతాడు, నీకే కదా ప్రతి ఒక్కరికి పెడతాడు, అలాంటివి మాట్లాడు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా చెయ్యి, అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అట్టని అతను నాకు సలహా ఇచ్చాడు. ఒక ఫ్రెండ్ చాలా సలహా ఇచ్చాడు నాకు ధైర్యాన్ని తప్పించాడు. లేకుంటే అప్పుడే చనిపోయాను నేను. ఏం పేరు ఆ ఫ్రెండ్ పేరు? జయకుమార్. అలాంటి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఫ్రెండ్ వాస్తవం సార్. నాకు ధైర్యం ఇచ్చి సలహా ఇచ్చి నాకు కొంచెం చేదోడు వాదోడుగా మాటలతో ధైర్యాన్ని ఇచ్చాడు సార్. సో అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్, అక్కడి నుంచి అట్టే ధైర్యంగా ముందుకు సాగుతూ ఏదో వ్యాపారం చేయడం. ఈ కరోనా 2 years కరోనా వచ్చింది. కరోనా వల్ల ఇంకా చాలా లాస్ అయింది మార్కెట్, కూరగాయల బిజినెస్. అప్పులు ఒక పక్క, సంపాదించడం, అప్పులు కట్టడం, మళ్ళీ అప్పులు తీయడం, చేయడం విపరీతంగా. ఏమిరా ఈ జీవితం అట్టని అనుకో. సరే, ఒక 2 years బ్యాక్ తిరుపతికి వచ్చి చేరింది 23లో. అక్కడికి వచ్చి కోవా తిరుపతికి వచ్చి కడప దగ్గర గోవల్ చెరువు సార్. గోవల్ చెరువు కోవా అంటే చాలా ఫేమస్. భలే టేస్ట్, బాగా కమ్మగా భలే ఉంటాయి. హైదరాబాద్లో కూడా ఆ కోవా అమ్ముతున్నారు షాపుల్లోని 500 kg అంట.
ఢిల్లీ దాకా వెళ్తుంది. ఢిల్లీలో 1000 రూపాయలు కోవా అది. ఓకే. ఆ కోవాని తేవడం. తిరుపతిలో మీరు ఎంతకి ఇస్తున్నారు సార్? నేను 1/4 కేజీ 70 రూపాయలకి ఇస్తున్నాను. కేజీ 280. ఓకే. 100 గ్రాములు 35. కోవా బన్ 10 రూపాయలు 20 రూపాయలు. నేను తిరుపతిలో కర్నాల్ లేవిట్లో ఉన్నాను సార్. కర్నాల్ వీధి, కర్నాల్ లేవిట్ 2500 బండి బాడుగా, రూమ్ బాడుగా సార్. అక్కడి నుంచి 4 చక్రాల బండి పైన కోవా అంతా పెట్టుకొని బండిలో పెట్టుకొని అక్కడి నుంచి నేను హెచ్జిఎస్ కాలేజీ దాకా 3 కిలోమీటర్లు తోసుకెళ్తుంది సార్. రోజు పోవడం రావడం 6 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు తోయడం. సాయంత్రం 6 అయితే అక్కడి నుంచి 3 కిలోమీటర్లు తోసుకొస్తాను సార్. ఏడుపు వచ్చింది సార్, ఏడుస్తాను. ఎవరికి చెప్పుకోలేను. బిడ్డలు చిత్తూరులో ఉంటారు, నేను ఇక్కడ రూమ్లో ఒంటరిగానే. ఆ రూమ్లో పడే బాధ, ఆ రూమ్లో ఏడుపు, ఒక్కొక్క రోజుకి నెమ్మది లేకుండా ఒకరోజు తినను, ఆలోచనలు, ఏమిరా ఇది బ్రతుకు, ఏమిరా, ఎవరికి చెప్పుకోలేని బాధ. కానీ ఒకటి దేవుణ్ణి కోరుకున్నా, స్వామి నాకు పడే ఈ కష్టాలు నాకు ఎదుటోడు విరోధిగా ఉంటే వాడికి ఇవ్వద్దు ఇలాంటి కష్టాలు. పగవాడికి ఇవ్వద్దు. బాబా ఇంత కష్టాలు పడుతున్నారు, మీకు ఇప్పుడున్న ఒకే ఒక కోరిక ఏంటంటే ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని. ఆ ఇంటి మీద కూడా అంటే అక్కడ ఇల్లు లేదు, ఒక చిన్న బేస్మెంట్ వరకు వేసి పెట్టున్నాను. దాని మీద కూడా అంటే ఆ స్థలం మీద కూడా 3 లక్షల రూపాయలు అప్పు ఉందని తెలిసింది. నిజమేనా? మీకు ఎలా తెలుసు సార్? ఇది నిజమేనా? ఇప్పటికీ ఉందిగా తప్పు ఉంది సార్. ఆ అప్పు తీర్చాలి సార్. నేను ఇంతవరకు ఎవరికి చెప్పుకోలేదు సార్. నేను ఎవరికి చెప్పుకోలేదు. కానీ మీకు ఎలా తెలుసు నాకు అర్థం కావటం లేదు. తెలిసింది. అప్పు కట్టుకోవాలి, పిల్లల పెళ్లి చేయాలి, ఒక పాప పెళ్లి చేయాలి, బాబుకి సరైన దోవ చూపించాలి, ఆ ఇల్లు కట్టుకోవాలి. 54 ఏళ్ళ వయసు, ఈ రోజుకి కష్టపడుతున్నారు. అవును సార్. ఆ ఇల్లు కంప్లీట్ చేసుకుంటాను అన్న నమ్మకం ఉందా? ఉండదు సార్. చెప్పాను సార్ ఫస్టే, కష్టపడతా. ఇంకొక 5 ఏళ్ళు కష్టపడతాను. ఇల్లు ముందు ఏదో ఒక 2 రూము కట్టుకొని ఆ ఇంట్లోనే మా బిడ్డకి పెళ్లి చేస్తే నా బాధ తీరిపోతుంది. మళ్ళీ నా జీవితం ఎట్టున్నా నేను గడిచిపోతాను సార్. ఏమంటే నా సొంత ఇంట్లో నా బిడ్డకి పెళ్లి చేయాలి నాకు. ప్రతి తండ్రికి ఉండే ఆశ కదా. నాకు ఇంకేం కోట్లు సంపాదించాలా, అవి చేయాలా, ఇవి చేయాలా, ఇలాంటి కోరిక నాకు లేదు సార్. ఏదో చిన్న రూమ్ 2 రూమ్లు కట్టుకొని ఆ ఇంట్లో నా బిడ్డకి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసి అత్తగారింటి పంపించేస్తే మళ్ళీ నా బ్రతుకు ఎట్లున్నా నన్ను ఎవరు అడుగుతారు సార్? మళ్ళీ కరెక్ట్. ఆడబిడ్డ ఉండే ఒక ఆడబిడ్డ, మగపిల్లడు ఉంటావా, మగపిల్లడి గురించి ఏ దిగులు బాధపడిన అవసరం లేదు. వాడు కష్టపడి వాడు చేసి ఏదో చేసుకుంటాడు, వాడికి ఒక దారి చూపిస్తాము. కానీ ఆడపిల్లకి చేయాలి కదా సార్. ఆడబిడ్డ మనల్ని నమ్ముకుంటు నన్ను తండ్రి తల్లి నేనే సార్ 2 మా పాపకి. నేనంటే మా పిల్లలు చాలా ప్రాణం. మా 2 పిల్లలకి, నా కొడుక్కి మా కూతురికి ఇద్దరికి నేనంటే చాలా ప్రాణం. నేను కష్టపడేది చూస్తే మా పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఆ 2 రూములు కట్టేసి ఆ బిడ్డకి ఒక దారి చూపించేద్దాం. ఇదే నా కోరిక, ఇంకేం లేదు సార్. ఎవరైనా సహాయం చేస్తామని ముందుకు వచ్చి ఇల్లు కట్టిస్తామంటే ఓకే అంటారా సార్? నేను అలాంటి ఆలోచనలు నేను పెట్టుకోలేదు సార్. ఒకవేళ అవకాశం వస్తే దేవుడి దయ. అది లేదు సార్. నాకు ఊరికే వచ్చే డబ్బు అది నిలబడవు సార్. ఎంత ఆదర్శంగా ఉన్నారు బాబాయ్ మీరు. ఊరికే వచ్చే డబ్బు నిలబడవు సార్. కష్టపడి సంపాదించేది నిలబడవు. ఊరికే వచ్చే డబ్బు ఆడ సార్ నిలబడుతుంది. మిమ్మల్ని చూసి ఇప్పటి తరం నేర్చుకోవాలి బాబాయ్. కష్టం మాత్రమే నమ్ముకోవాలి, ఇక దేన్ని నమ్మకూడదు అనే మీ ఫిలాసఫీ ఉంది చూడండి. అది మాకే కాదు, మా ముందు తరాలకు కానీ మా తర్వాత తరాలకు కానీ మాకందరికీ ఆదర్శం. ఎంత గొప్ప మాట చెప్పారు.
నాకు అలాంటి ఆశలు లేవు సార్. కష్టపడాలి, సంపాదించుకోవాలా, అరే అప్పులు తీర్చుకోవాలా, ఆ ఇల్లు 2 రూములు ఎంత అవుతుంది 2 రూములు ఏదో మళ్ళీ అప్పు చేద్దాంలే, అప్పు చేసేనే ఇల్లు కట్టేద్దాం అనే ఒక ధైర్యం ఉంది సార్. ఇప్పుడు ఏమంటే దీనిపైన ఏదో దేవుడు దారి చూపించాడు. ఆ దేవుడు దారి చూపించిన ఆ దారిని మనం సద్వినియోగం చేసుకొని ఏదో ప్రోగ్రాములు చేసుకొని వచ్చిన అవకాశాలు ఏదో చేసుకొని సద్వినియోగం చేసుకుని దానిపైన మనం ఏదో కొద్దిగా గోడెక్కించుకోవడం, ఇల్లు కట్టుకోవడం, మళ్ళీ మోల్డింగ్ చేసుకోవడం, మళ్ళీ ఏదో చేసి మళ్ళీ బిడ్డకి ఒక పెళ్ళి ఏదో అప్పు చేసి చేసుకునేద్దాం. ఇంకా దీనిపైన నాకు ధైర్యం ఉంది. ఇంకా అంటే ఊరికే వస్తుంది డబ్బని ఆలోచించకూడదు సార్. నాకు ఆ ఆలోచన లేదు సార్. ఊరికే వచ్చే డబ్బంతా నిలబడవు. అది సూపర్. నాకు కష్టపడాలి సార్. కష్టపడాలా ఇలాంటి ఆలోచనతోనే నేను ఈ 54 సంవత్సరాలుగా నేను జీవితాన్ని గడుపుకుంటూ వస్తున్నాను సార్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.